జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో పచ్చి రొట్టె ఎరువు జీలుగ సాగు విత్తనాలపై రైతులకు ఏఈఓ దివ్యజ్యోతి అవగాహన కల్పించారు. ఇక కాటారం వ్యవసాయ మార్కెట్లో జీలుగు పచ్చి రొట్టె ఎరువు జీలుగు సాగు విత్తనాల సబ్సిడీలో అందుబాటులో ఉన్నట్లు ద్వారా కింటం 9,300 రూపాయలు, ఒక సబ్సిడీ 5,580 రూపాయలు రైతుకు, అలాగే 3,720 చెల్లించాల్సి ఉంటుంది. 30 కేజీల బస్తా 1,116 రూపాయలు. ఇక 30 కేజీల విత్తనాలు 2.5 సరిపోతుందని, జీలుగును పూత దశలో భూమిలో కలియదున్నినట్లయితే కలుపు సమస్య తగ్గుతుందని మరియు చౌడు తగ్గించుకోవచ్చు అని, పంట దిగుబడి పెరుగుతుందని దివ్యజ్యోతి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దివ్యజ్యోతితో పాటు మేడిపల్లి గ్రామంలోని రైతులు పాల్గొన్నారు. ఆఫీస్ కాటారంకి రైతు సేవా కేంద్రం ఉంది కదా, రైతు సేవా కేంద్రం ఒకటి ఉంటుంది పక్కకి. అక్కడ జీలుగ విత్తనాలు అనేవి వచ్చినాయి అన్నట్టు. 30 కేజీల బ్యాగ్ జీలుగ బస్తాకి ఎంత అంటే 1,116 రూపాయలు. 2.5 ఎకరాలకు అలుసుకోవచ్చు ఒక బ్యాగ్. ఎక్కువ జీలుగ వేసుకోవడం వల్ల లాభం ఏంటిదంటే మన పొలంలో కలుపు సమస్య తగ్గుతుంది, మళ్ళీ చౌడు కూడా తగ్గుతుంది, మళ్ళీ మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వరి వేసుకునే ముందు జీలుగలు వేసుకొని పూత దశలో 50% పూత దశ వచ్చేసిన తర్వాత కలియ దున్నినట్లయితే మంచిగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దుక్కిలో ఎస్ఎస్పి వేసుకోవాలి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 50 కేజీస్ పర్ ఎకర్కి వేసుకుంటే అది మంచిగా కుళ్ళుతుంది. భూమిలో ఉన్నటువంటి ఈ సమస్యాత్మక భాస్వరం అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా కట్టగట్టి ఇట్లా ఉంటాయి అన్నట్టు నార్మల్గా. దీనివల్ల ఏంటిదంటే అది మొత్తం చివికి కుళ్ళి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అందని రూపంలో ఉన్న భాస్వరం కూడా అందే రూపంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. మళ్ళీ వాటి కూడా నిలుస్తుంది మంచి ఇట్లా. మళ్ళీ అందులో ఉన్న సూక్ష్మజీవులు కూడా పెరుగుతాయి. ఇప్పుడున్న